నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమెరికాలోని న్యూ హాంప్షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ప్రమాదం. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచు. రోడ్లపై సున్నాకి పడిపోయిన విజిబిలిటీ. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం. డోంబివాలీలోని భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో మందడంలో సంక్రాంతి సంబరాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. విశాఖ బీచ్ రోడ్లో చిందేసిన యువత. అదిరిపోయే స్టెప్పులేస్తూ బీచ్ కి వచ్చే పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకుంటున్న యువకులు. పండగ పూట బంగారం కొనే వారికి షాక్ ఇస్తున్న పెరిగిన ధరలు. 24 క్యారెట్ల తులానికి 320 పెరిగిన బంగారం ధర. అమెరికాలోని న్యూ హాంప్షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 ఆయిల్ ట్యాంకర్లు, ఓ ట్రాక్టర్ ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో ఎగసిపట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ గా మారాయి. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ, దృశ్యమానత సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఐజీఐలో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డోంబివాలీలోని ఓ ఎత్తైన భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డోంబివాలి ఈస్ట్ లోని లోధా పలావా టౌన్షిప్ లో కాసా అరేలియా భవనంలో ఈ ఘటన జరిగింది. భవనంలోని 6 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టింది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భవనం నుంచి భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రెస్క్యూ టీంలు అందరినీ సకాలంలో బయటకు తీసుకురావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. हम चाहेंगे ना
लकी मुझे भी नजदीक लेके जाएगी। क्या जाने का हम जाएंगे ना। लकी मुझे भी नजदीक लेके जाएगी। నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్కు పట్టిన పీడ తొలగిపోయే టైం వచ్చిందని, ఆ పీడను కీడును ఈ రోజు భోగి మంటల్లో కాల్చేశామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో మందడంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఆయన పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం భూమి ఇచ్చి త్యాగం చేసిన రైతులను మరోసారి మెచ్చుకున్నారు. వారి త్యాగం ఊరికే పోదని చెప్పారు. ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం మీరు త్యాగం చేశారో దానిని తప్పకుండా నెరవేర్చేందుకు టీడీపీ జనసేన కృషి చేస్తాయని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈ రోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం. గత 4 రోజులుగా పలాస జీజే కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న 47వ సీనియర్ జాతీయ టెక్నికాయిట్ ఛాంపియన్షిప్ పురుషులు మరియు స్త్రీలు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం చేసిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చి ఎంతో శ్రమతో, పట్టుదలతో, క్రీడా స్ఫూర్తితో అడుగులు ఆడుతూ విజేతగా నిలిచిన టీంలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి క్రీడా కోటా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన పలువురు క్రీడాకారులను అభినందించారు. అలాగే అతి తక్కువ స్థలంలో శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని అందించే ఈ వయసులో వారు ఆడదగ్గ ఆట ఈ టెక్నికాయిట్ అని ఈ నేషనల్ క్రీడలు పలాసలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. కిరణ్ కుమార్ ఐ ఆఫ్ కర్ణాటక. సారి మన కర్తాల పనుల మీద ఒకసారి మనందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. ఎందుచేత నేషనల్ మీట్ ఆర్గనైజ్ చేయటమంటే సుమారుగా 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. పిల్లలు అయినప్పటికీ ఇబ్బంది లేనటువంటి వసతి సౌకర్యాలు కల్పించడం పలాస లాంటి చిన్న టౌన్లో చాలా కష్టమైనటువంటి అంశం. ఇప్పుడు పిల్లలు అంటే ఎక్కడో హాస్టల్స్లోను, స్కూల్ బిల్డింగ్స్లోను దానిలో దీనిలో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. మరి వాళ్ళతో వచ్చినటువంటి సపోర్టింగ్ స్టాఫ్, టీచర్స్, పిఈటీ ఆఫీసర్స్ వాళ్ళందరికీ అకామిడేట్ చేయించేంత క్యాపబిలిటీ మన పలాస లేవు వాస్తవానికి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆల్స్ బ్రహ్మాండమైనటువంటి టోర్నమెంట్ని ఒక 4 రోజుల పాటు టౌన్లో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా చాలా చక్కగా ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా నిర్వహించినటువంటి టెక్నికాయిట్ అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్, జిల్లా అసోసియేషన్, విశాఖ బీచ్ రోడ్ లో యువత చిందేశారు. అదిరిపోయే స్టెప్ లేస్తూ బీచ్ కి వచ్చే పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ప్రముఖ సినీ గాయకుడు కార్తిక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. ఆ కార్యక్రమం ప్రమోషన్స్ లో భాగంగా శనివారం సాయంత్రం బీచ్ రోడ్ లోని YMCA వద్ద 4th గ్రూప్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తిక్ పాడిన పలు సినీ గీతాలకు డాన్సులు వేస్తూ యువత సందడి చేశారు. బీచ్ కి వచ్చిన పర్యాటకులు వీరి డాన్సులు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఫిబ్రవరి 10న జరగనున్న కార్తిక్ మ్యూజిక్ కాన్సర్ట్ కి టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి కారణంగా మేము ఇక్కడ ఒక 4th గ్రూప్ ఈవెంట్స్ అని వైజాగ్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ.
దాంతో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చిన్న రంగోలీ టైప్ ఒక ఈవెంట్ ఒకటి, మళ్ళీ మా ఒక చిన్న ఫ్లాష్ మాబ్ కార్యక్రమం కూడా ఒకటి చేపడుతున్నాం. ఇవేవి కాకుండా మేము Feb 10th బై 4th గ్రూప్ ఈవెంట్స్ స్పాన్సర్డ్ బై ఆర్గనైజ్డ్ బై 4th గ్రూప్ ఈవెంట్స్ పరంగా కార్తిక్స్ లైవ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సౌత్ ఇండియన్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్, అతన్ని Feb 10th మన పోర్ట్ స్టేడియం విశ్వనాథ కన్వెన్షన్స్లో తీసుకుని రావడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్రాలో బిగ్గెస్ట్ కాన్సర్ట్గా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అది లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్గా ఒక 8,000 కెపాసిటీతో మేము అందరం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి వగైరా కాకినాడ మరియు ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చి ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మరీ కోరుచున్నాం. ఈ చిన్న ప్రెస్ మీట్కి మరియు ఈ ఫ్లాష్ మాబ్కి కూడా చిన్నదైనా సరే ఎంత పెద్ద మనసుతో వచ్చిన విలేకరులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. ఈ మ్యూజిక్ కన్సర్ట్ గ్రాండ్ సక్సెస్గా చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఇక్కడ సంక్రాంతి కారణంగా మేము ఇక్కడ ఒక 4th గ్రూప్ ఈవెంట్స్ అని వైజాగ్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. దాంతో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చిన్న రంగోలీ టైప్ ఒక ఈవెంట్ ఒకటి, మళ్ళీ మా ఒక చిన్న ఫ్లాష్ మాబ్ కార్యక్రమం కూడా ఒకటి చేపడుతున్నాం. ఇవేవి కాకుండా మేము Feb 10th బై 4th గ్రూప్ ఈవెంట్స్ స్పాన్సర్డ్ బై ఆర్గనైజ్డ్ బై 4th గ్రూప్ ఈవెంట్స్ పరంగా కార్తిక్స్ లైవ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సౌత్ ఇండియన్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్, అతన్ని Feb 10th మన పోర్ట్ స్టేడియం విశ్వనాథ కన్వెన్షన్స్లో తీసుకుని రావడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్రాలో బిగ్గెస్ట్ కాన్సర్ట్గా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అది లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్గా ఒక 8,000 కెపాసిటీతో మేము అందరం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి వగైరా కాకినాడ మరియు ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చి ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మరీ కోరుచున్నాం. ఈ చిన్న ప్రెస్ మీట్కి మరియు ఫ్లాష్ మాబ్కి కూడా చిన్నదైనా సరే ఎంత పెద్ద మనసుతో వచ్చిన విలేకరులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. ఈ మ్యూజిక్ కన్సర్ట్ గ్రాండ్ సక్సెస్గా చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీడీపీ సెంట్రల్ కార్యాలయం వద్ద ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో అంగన్వాడీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 కాపీలను దానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలో న్యాయం ఉందన్నారు. అంగన్వాడీల సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ భోగిలో భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేశాం. ఏపీకి జగన్ యొక్క కీడు తొలగాలి, ఏపీ వెలగాలి, ఆంధ్రప్రదేశ్ వెలగాలి, జగన్ కీడు తొలగాలని ఇవాళ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి జీవోలు, ప్రజల మీద పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు, ప్రజల మీద వేసినటువంటి చెత్త పన్నులు, ప్రజల మీద పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు, అలాగే అంగన్వాడీ టీచర్లు తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని వాళ్ళు నెల రోజుల పైగా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద జీవో నెంబర్ 2 తీసుకొచ్చి ఎస్మా ప్రయోగించడం కానీ, అలాగే అలవి కాని హామీలు ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇచ్చి అందరినీ అన్ని వర్గాల్ని మోసం చేయటం కానీ, యువత ఈనాడు 20 లక్షల పైన యువత జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి తమ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో నాశనం చేసుకున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చేశాడో, ఎన్నిటిని కూడా కీడు తొలగాలి, ఏపీ వెలగాలి అని చెప్పి మళ్ళా రేపు జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి కూటమి రావాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలి, అలాగే ఏపీ వెలగాలని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో అంగన్వాడీలు చేస్తున్న నిరసన శిబిరాన్ని శనివారం సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ 5వ దఫా చర్చలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన ఏదైతే ఉందో 26,000 రూపాయలు కనీస వేతనం ఏదైతే ఉందో దానిలో కనీసం సగమానే ఇవ్వండిరా బాబు అని మనం చెప్తున్నాం. తల్లులకు కోరికలు కూడా ఏం లేవు. మీ కోరిక ఉంటే ఏమని చెప్పాలి? సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇస్తుంది, ఆ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును బట్టి 26,000 రూపాయలు ఇవ్వాలని మనం అడుగుతుంది ఏంటి?
తెలంగాణ వాడు 13,500 ఇస్తున్నాడు, ఒక 1000 రూపాయలు అదనంగా ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. ఎంత జాలి, ఎంత న్యాయమైన డిమాండ్ మీకు అందరూ తెలియదేం లేదు. అయితే దాని చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతున్నారు. నిన్న చర్చలు దాదాపు సుదీర్ఘంగానే చర్చలు జరిగాయి. మినిస్టర్లో మిగతా వాళ్ళందరూ బొత్స సత్యనారాయణ గారు అటు కూర్చున్నారు, మన వాళ్ళంతా ఇటు కూర్చున్నారు. మొట్టమొదటి దీన్ని చర్చలకు సంబంధించిన దానిలో కూడా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు. మన యూనియన్లో లేని వాళ్ళు, మన ఎవరైతే ఉన్నారో ఈరోజు అధికార పార్టీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. మన యూనియన్ వాళ్ళు ఎవరు దానికి అంగీకరించలేదు. మేము 3 యూనియన్లే మేము సమ్మె చేస్తున్నాం, మేము 3 యూనియన్ ప్రతినిధులు మాత్రమే మేము కూర్చుంటాం తప్ప ఎవరు కూర్చోడానికి కుదరదని చెప్తున్న తర్వాత పంపించేశారు. ఎందుకు మన వాళ్ళు చెప్పారంటే, పండగ పూట నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం విశాఖలో ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగా డిఎస్సి పోస్టుల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఎన్ని పోస్టులుంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలో తెలియజేస్తామని చెప్పారు. జరపాలి, దాని మీద కృషిగా చర్చమని చెప్పారు. పండగ సందర్భంగా ఎవరైతే డిఎస్సి అభ్యర్థి కావాలని వీక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరి పండగ ఏంటంటే దాని మీద ఒక మంచి వార్తని రాబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. నోటిఫికేషన్ రాబోతుంది సార్. పండగ తెలియజేస్తాను. అవన్నీ ఎన్ని పోస్టులు, ఏ జిల్లాకి ఎన్ని, ఏంటి, అవన్నీ విషయాలన్నీ కూడా పండుగ తర్వాత మీ ద్వారా చెప్తాను. మీరు వచ్చారు కాబట్టి శుభార్తని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఈ విషయం తెలియదు. మీరు చెప్తున్నారు నాకు ఈ విషయం. ఏదైతే డిఎస్సికి నిరీక్షిస్తున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది రైతులు, పంటలు అని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు కూడా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అద్దె బ్యాచ్ ను పెట్టుకుని జగన్ పై వైసీపీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఉండి ఎన్ని గారు మనకి వద్దు అక్కర్లేదని చెప్పని మనం ఎన్ని గారు కాల్ చేస్తాం. అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరొకసారి అబద్ధపు హామీలతో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చెయ్యని కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేస్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇంటింటికెళ్ళి బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అని చెప్పని ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజానికం మోసం చేస్తానికి ఉన్న పాంప్లెట్లు ఈరోజు అయ్యగారు భోగి మంటల్లో వేసి మీ అబద్ధపు హామీలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర జనాభా చెప్పే విధంగా ఈరోజు యువజన విభాగంలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు జరిగింది. నిజంగా ప్రజానికం అందరు గారా పాట సామాన్లాగే ఈ గారు మనకు అబద్ధాలు, చంద్రబాబు చెప్పే మాటలు అబద్ధాలు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు మంటల్లో వేస్తాం. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అదే ఒక నినాదంతో ఉంది. ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ అంటే రైతులు గారు ఎంతో స్థానిక రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని వస్తువులను వేయడం జరుగుతోందని
జరుగుతోందని, ఈ రాష్ట్రానికి ఎందుకు పనికిరాని జగన్ రెడ్డి నిర్ణయాలు కూడా భోగి మంటల్లో వేసి దహనం చేశామని అన్నారు. ఈ సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని, దీనికోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన ప్రారంభించిన దగ్గర నుంచి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తీవ్రంగా నిరసిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రజా వ్యతిరేక జీవోలన్నింటినీ కూడా ఇవాళ ఈ భోగి మంటలో వేసి భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన కలయికతోటి ఒక శుభ పరిపాలన వచ్చి ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలని ఈ భోగి సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడిని వీటిని దాన సంస్కారం చేస్తున్నాం. సైకిల్ పోవాలా, సైకిల్ 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 సైకిల్. ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారి విస్తరణకు ప్రక్రియ మొదలైందని, మహారాష్ట్ర ముందు మొదలుకొని జిల్లాలోని బేలా, జైనత్ మీదుగా బోరోజ్ వరకు జాతీయ రహదారి విస్తరణ టెండర్లలో తొలి ఘట్టం ముగిసింది. పనులు చేపట్టేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను గుర్తించేందుకు టెక్నికల్ బీడ్ తెరిచారు. టెండర్లు దాఖలు చేసిన 20 మంది కాంట్రాక్టర్లలో 12 మంది మాత్రమే అర్హులను గుర్తించి ఢిల్లీలోని జాతీయ రహదారి అధికారులకు నివేదించారు. ఇందులో ఎవరెవరు ఏ ధర కోట్ చేశారనేది తెలుసుకునేందుకు ఈ నెల 17న ఫైనాన్షియల్ బీడ్ తెరవనున్నారు. టెండర్ ఆమోదం జరిగితే రహదారిపై శిథిలావస్థకు చేరుకున్న తర్నం వంతెన పనులు మొదలు కానున్నాయి. దీంతో ప్రజల రాకపోకలు అవస్థలు దూరం కానున్నాయి. తరం వాగుపై వద్ద 50 అడుగుల ఎత్తులో 25 కోట్లతో కొత్త వంతెన నిర్మాణం జరగనుంది. దూర వాడిపోతుంది. काम शुरू होगा देखो खर्चा पूरा। आप जैसा बोरे हैं दीवार 3 फीट की जो बोरे हैं और दीवार उठाने लगा रहा हूँ पूरा। काम शुरू होगा नहीं बना आगे सुबह से चल रहा काम, खान साहब शुरू होगा काम। ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం 7 గంటలకు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయబాబు పండుగ సంబరాలు జరుపుకున్నారు. భోగి మంటలు వేసుకుని సంతోషంగా గడిపారు. గంగిరెద్దులతో ఏర్పాటు చేసిన నృత్యాలు ఆకర్షించాయి. వాటికి ఆహారం అందించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మీరు కూడా చేసుకోండి.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం సద్దలలోనిపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 10:45 సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ జయమ్మ రామాంజనేయులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జాతీయ గీతం పాడుకుని క్రికెట్ టోర్నమెంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 3 క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొని సంతోషంగా ఆడాలని, గెలుపోటములతో సమానంగా చూడాలని, ప్రతి ఒక్కరూ గెలుపు ప్రతి ఒక్కరూ పోరాడాలని గ్రామ సర్పంచ్ తెలిపారు. शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో పిఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బుక్య ప్రవీణ్ నాయక్, వడ్లమూడి సురేష్, పిఎస్ఎస్ డైరెక్టర్ భాస్కర్ రావు, కడియాల వెంకటరామయ్య, ఎంపీటీసీ మోహన్ జీ, గ్రామ అధ్యక్షులు రామ్మూర్తి, కొత్తపేట వార్డు మెంబర్ చల్లా సురేష్, బొమ్మకంటి రాంబాబు, తీగల వెంకటయ్య, దుర్గారావు, అన్నపూర్ణ, సాయి, పుల్లయ్య, రాజు, యాకూబ్, వీరేష్, గట్టు సీను, కోలిపాక రవి, వార్డు మెంబర్ సూర్ణపాక కృష్ణ, మాచర్ల సుక్కయ్య, మాచర్ల వెంకన్న, పుల్లూరు బాలరాజు, ఉన్నం రామయ్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత క్యాలెండర్లు తర్వాత పండగ పూట బంగారం కొనే వారికి పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రోజు జనవరి 13న పసిడి ధరలు మరింతగా పెరిగాయి. నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కాస్త ఎగిశాయి. హైదరాబాద్ సహా 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి 10 గ్రాములు 320 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 300 రూపాయలు ఎగిసింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 63,270లకు, 22 క్యారెట్ల పుత్తడి తులం 58,000కు చేరింది. క్రితం రోజు ఈ ధర వరుసగా 62,950 మరియు 57,700 ఉండేవి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలోని న్యూ హంప్షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ప్రమాదం. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచు. రోడ్లపై సున్నాకి పడిపోయిన విజిబిలిటీ. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం. డోంబివాలీలోని భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో మందిరంలో సంక్రాంతి సంబరాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. విశాఖ బీచ్ రోడ్లో చిందేసిన యువత. అదిరిపోయే స్టెప్పులు ఇస్తూ బీచ్ కి వచ్చే పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకుంటున్న యువకులు.
పండగ పూట బంగారం కొనే వారికి షాక్ ఇస్తున్న పెరిగిన ధరలు 24 క్యారెట్ల తులానికి 320 పెరిగిన బంగారం ధర. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.